డీటెయిల్ చూస్తే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. బాలరాముడి నుదుటిపై సూర్య భగవానుడు దిద్దిన తిలకం చూసి భక్తకోటి పులకించిపోయింది. ప్రత్యక్ష ప్రసారంలో ఆ పూర్వ దృశ్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ నల్బడి సభలోనూ దీని గురించి ప్రస్తావించారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు సొంతింటికి చేరుకున్నారని అన్నారు. దివ్య భవ్య మందిరంలో తన పుట్టినరోజును చేసుకున్నారని తెలిపారు. ఆ రాముడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని ప్రధాని అన్నారు.